నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇటీవల ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన వ్యవహారంపై ఇప్పటికే పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తనదైన స్టైల్లో మరో డిమాండ్ ను తెర మీదకు తీసుకువచ్చారు. విజయవాడలో నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా జగన్ పైకి రాయి విసరడం, నుదిటి మీద తగలడం, దీనికి 2 కుట్లతో చికిత్స చేయడం తెలిసిందే. ఇక దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై రాళ్ల దాడి వెనుక విపక్ష నేతలు ఉన్నట్లుగా అధికార పక్షం ఆరోపిస్తే, అధికార పక్షమే ఇదంతా చేస్తున్నట్లుగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఈ దాడి ఘటనపై ఏపీ పోలీసులు చేస్తున్న విచారణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నో చెప్పడానికి సరైన కారణం ఉందని ఆయన మాట. అదేంటంటే, సీఎం జగన్ పై దాడి ఉదంతంలో బాధ్యత వహించాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. డీజీపీ నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీస్ కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలని కోరారు. భద్రత లోపాలతోనే దాడి జరిగిందన్న వాదనను వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ ముందుగా వారిని బదిలీ చేయాలని, నిజాయితీ అధికారులతో విచారణ జరపాలని ఆయన కోరుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పవన్ కళ్యాణ్ వీవీఐపీ కేటగిరీలో ముఖ్యమంత్రి జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారు, అన్ని పట్టబగలే నిర్వహించారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్తు నిలిపివేసి చీకట్లో బస్సు యాత్ర నిర్వహించారు అంటూ ప్రశ్నించారు. ఇక ఆ మధ్యన ప్రధానమంత్రి మోదీ సభలోనూ సెక్యూరిటీ పరమైన లోపాలు తలెత్తాయని, ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి పర్యటనకు వచ్చినా ఇంతే స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి అధికారులతో ఎన్నికల్ని పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారంటూ జనసేనాని నిలదీస్తున్నారు. మరి జనసేనాని సందేహాలకు సమాధానాలు ఎవరు చెప్పాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.